Good morning, sir. Good morning, all of you, my Vestager family. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి మంచి సెక్షన్ మంగళవారం నాకు నచ్చే రోజు. అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళు మంగళవారం చాలా యాక్టివ్గా ఉంటారంటండి. సో మంగళవారం వస్తున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే మేడం, అవుతుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెల్కమ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగానే ఒక జూమ్ యాప్ మనం జూమ్ చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ ప్రతిసారి ఇలాగే అంటే మనం జూమ్ చాలా మంది యాక్టివ్ గా వాడుకోవాలనుకుంటారు. సో జూమ్ లోకి రావాలని ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి ఆ పర్సన్ నేను జూమ్ టైం అవ్వింది వెళ్ళాలి, జూమ్ లో ఏం చెప్తున్నారో వినాలి అని ప్రతి ఒక్కరు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ వెల్కమ్ ద డయాస్ సార్. సో థ్యాంక్ యూ. మై సెల్ఫ్ ప్రసన్న కుమారి అండి. నేను డైమండ్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను ఇందులోని. సో ఏంటంటే ఆల్రెడీ నేను ఎన్నిసార్లు చెప్పినా చెప్తాను, నేను వాడింది పిల్లలకి ప్రోటీన్ పౌడర్ అండ్ కొలెస్ట్రాల్ వాడి ఇందులోకి వచ్చాను. సో అవి నా ఫేవరెట్ ప్రొడక్ట్స్. అండ్ నన్ను ఇక్కడ వరకు నిలబెట్టినవి అయితే కనుక మా పిల్లలు అంటే చిల్డ్రన్స్ వాళ్ళు వాడినవి మాకు ధైర్యం వచ్చినాయి అన్నమాట. సో దానివల్ల మేము ఫీల్డ్ లోకి రావడం జరిగింది. నాకు ఏదైతే మనకి మంచి జరిగిందో అది ఎవరికైనా చెప్పాలనుకుంటే చాలా హ్యాపీగా చెప్తాం. సో చెడు చెప్పిన దానికి చెప్పకపోయినా పక్కకి వెళ్ళిపోతామేమో కానీ ధైర్యంగా అయితే చెప్పలేం. సో నేనైతే కనుక చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఈ కొలెస్ట్రాల్ ప్రోటీన్ పౌడర్ వాడి వచ్చాను కాబట్టి. నా ఎడ్యుకేషన్ అయితే ఏం లేదండి, నేను చదివింది 4వ తరగతి. అది కూడా ఒక 2 నెలలు చదవడం, మిగతా 3 నెలలు మానేయడం. సో అలా చదివింది నేను ఇందులో ఒక మంచి లైఫ్ అంటూ లీడ్ చేస్తున్నాను. సో డైమండ్ డైరెక్టర్ అని చెప్పి సార్ నన్ను చాలా హ్యాపీగా డయాస్ మీద పిలిచారు. సో దానికి కూడా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సో కంగ్రాచులేషన్ అందరికీనండి, మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను అన్నాను కదా రావాలి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మంచి ఒక సెక్షన్ అంటే తీసుకునేటప్పుడు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారండి. నేను ఇవాళ ఏదో చెప్తారు వినాలి అని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అవుతారు. సో అలా వినాలి అన్నప్పుడు మనం చెప్పింది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు వింటారు. ఎవరో చెప్తే జూమ్ కి మీరు వెళ్ళండి, మీరు రండి అని వచ్చిన వాళ్ళు వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళకడం తప్పదు కాబట్టి వచ్చి విని వదిలేస్తారు. సో 2 చెవులు ఉన్నాయి కదండి, 2 చెవులు వినడానికి వాడండి, వదిలేయడానికి కాదు. సో మన వాళ్ళు ఎవరైతే జూమ్ కి ఇన్ టైమ్ లో వచ్చారో, తర్వాత మన వాళ్ళు ఎవరైతే వినాలి అని ఆసక్తి ఉన్నారో, బిజినెస్ టేకప్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో చూడండి సార్, స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? ఎస్ మేడం, కంటిన్యూ. ఒకవేళ వాయిస్ ఏదైనా కట్ అవుతున్నా చెప్పండి సార్, నేను కొంచెం ఫీల్డ్ లో ఉన్నాను, రోడ్డు మీద చేస్తున్నాను అందుకని. ఓకే మేడం, షూర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదండి, ఒక 2, 3 అంటే మొత్తం 3 నేను అలా పెట్టాను చూడండి. హెయిర్ ప్రాబ్లం అనేది చాలా మందికి ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ తల చూపించండి మేము తలకు వాడతాం, లేదా మీ స్కిన్ చూపించండి మీ స్కిన్ కి వాడతాం అంటున్నారు. అంటే ఒకరిని చూసి ఒకరు వాడడానికే తప్ప ఎవరు సొంతంగా వాడాలనుకోరు. సో మన ఫీల్డ్ లో అయితే ఫస్ట్ ఖచ్చితంగా మనం ఎవరైతే ఇందులో బిజినెస్ పార్ట్నర్స్ అంటే ప్రతి ఒక్కరు అండి, మన విన్నింగ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పార్ట్నర్స్ మనం. అండ్ డౌన్ అండ్ అప్ లైన్ కాదు, పార్ట్నర్స్ అనేది. ఆ పార్ట్నర్స్ ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఎవరి దాకా నన్నే తీసుకోండి, అంటే నేను ఫీల్డ్ లోకి స్టార్ట్ అయినప్పుడు నా హెయిర్ చాలా బాగుంది. కానీ తర్వాత ఫీల్డ్ కి వచ్చే కొద్దీ నా హెయిర్ అనేది రిమూవ్ అవుతూ వచ్చింది. చాలా మంది ఏమనుకుంటారు అంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ వీళ్ళు వాడట్లేదు కదా ఎదరోళ్ళకి ఇస్తున్నారు అనుకుంటారు. కానీ అది తప్పండి. ఖచ్చితంగా వాడడం వేరు, వాడించడం వేరు, మనం తీసుకోవడం ఫుడ్ వేరు. హెయిర్ గ్రోత్ అనేది ఫీల్డ్ కి వెళ్ళక ముందు మేము ఇంట్లో వండుకునే వాళ్ళం కాబట్టి మన ఫుడ్ అంటే మన హెయిర్ నెయిల్ స్కిన్ అనేది మేము కరెక్ట్ గా వేసుకుని అన్ని బాగా చేసేవాళ్ళు. ఫ్లాక్స్ ఆయిల్ కానీ అన్ని ఫుడ్ కూడా బాగా తీసుకునేవాళ్ళు. అప్పుడు హెయిర్ అనేది బాగుంది. కానీ ఎప్పుడైతే ఒకసారి ఫీల్డ్ కి వెళ్ళామో మేము క్యారేజ్ పట్టుకెళ్ళి అలవాటు లేకపోవడం వల్ల, సో బయట ఎక్కువ తినడం వల్ల నా హెయిర్ అనేది రిమూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో అలా రిమూవ్ అయ్యే దాంట్లో కూడా కొంతమందికి
ఆ చివర్ల తల అనేది పగిలిపోతా ఉంటది. అంటే 2 పేర్లు అయిపోతది. అలా పగిలిపోవడం, డాండ్రఫ్, నెక్స్ట్ కొంతమందికి సగంలోంచి కట్ అవుతూ ఉంటది హెయిర్. కొంతమందికి కుదుకులోంచి వచ్చేస్తా ఉంటది. కొంతమందిదేంటంటే పలచబడిపోతూ ఉంటది. సో, ఏ హెయిర్ తీసుకున్నా, మీది ఎవరిదైనా కూడా తీసుకున్నా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్. కర్లీ హెయిర్‌కని, సిల్కీ హెయిర్ అని, లేతే డ్రై హెయిర్ అని అంటాం. కానీ అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క హెయిర్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్ అనేది ఉంటది. ఎవరు కూడా మా హెయిర్‌తో మేము హ్యాపీగా ఉన్నామనేది ఎవరు ఉండరు. హెయిర్ బాగున్న వాళ్ళకి డాండ్రఫ్ ఉండొచ్చు. హెయిర్ తక్కువగా ఉన్న వాళ్ళు పలచనగా ఉండొచ్చు. అలా ఎవరికైతే హెయిర్ ప్రాబ్లమ్ ఉందో నంబర్ 1 ప్రాబ్లమ్ అది. సో, నెక్స్ట్ చూడండి స్కిన్ ప్రాబ్లమ్స్. చాలా మంది స్కిన్ను అంటే నేను ఇదొక్కటే పెట్టాను. సో, ఎందుకంటే నాకు ఇవాళ పీడీఎఫ్‌లు తీసుకునే కొంచెం టైం లేక దాన్ని కలిపి పెట్టేసాను. స్కిన్ను ఎవరికైతే పింపుల్స్ అని చెప్పేసి లేతే కొంతమందికి మచ్చలొచ్చేస్తాయి. ఆ మచ్చలొచ్చిన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే, నా స్కిన్ బాలేదు. నా స్కిన్నే ఇంత. లేదా నేను బయట ఎక్కువ తిరిగేస్తున్నాను. నాకు డస్ట్ ఫార్మ్ అయిపోతుంది. సో, ఇదేం చేసినా తగ్గదు. అని ఒక అంటే ఇంక ఫిక్స్ అయిపోతుంటారు. అందుకే కొంతమంది మచ్చలొచ్చినా పెద్ద పట్టించుకోరు. కానీ కొంతమంది ఒక చిన్న మచ్చ రాగానే అయ్య బాబోయ్! నాకు పింపుల్ వచ్చేసిందని బాధపడుతూ ఉంటారు. సో, అలా. రెండోదేంటంటే పుచ్చుగూరలండి. అవి చేతులకే కాదు కాళ్ళకి కూడా చాలా మందికొస్తాయి. కొంతమందయితే పొలం పనులకెళ్తారు. సో, పొలం పనులకెళ్ళే వాళ్ళకి నిజంగా పుచ్చుగూరలొచ్చినియంటే వాళ్ళు మట్టిలో ఎక్కువుంటారు కాబట్టి, అందుకే వచ్చినియి అని అనుకుంటారు. కానీ పుచ్చుగూరలనేవి మట్టిలో పనిచేసే వాళ్ళకి రావండి. మట్టిలో ఒకప్పుడు పుచ్చుగూరలు ఎవరికొచ్చేయి కాదు. ఎందుకంటే అప్పుడు మనకి చేలుకేసే మందులు బట్టి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరికి పుచ్చుగూరలనేది వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. సామాన్లు తోమని వాళ్ళకి వస్తున్నాయి. తోమని వానికి వస్తున్నాయి. సో, అలా పుచ్చుగూరలు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళినా ఒక నెయిల్ పాలిష్ ఏసినా, లేదు మన అంటే కొంచెం కొంతమంది నెయిల్స్ చాలా అందంగా ఉండాలనుకుంటారు. కొంతమందికైతే ఇరిగిపోతా ఉంటాయి. కొంతమందికైతే పలచగా ఉంటాయి. బాగా పలచగా ఉంటాయి. సో, ఎదగడం కాదు కదా! కొంచెం లైట్‌గా వచ్చినా కూడా తెగిపోతా ఉంటాయండి. అంటే కత్తి అవసరం లేదనమాట. వాళ్ళు మర్డర్ చేయాలంటే. సో, అలా ఎవరికైతే నెయిల్స్ ప్రొడ్యూస్ లేకుండా ఆటిలకొక గ్రోత్ లేకుండా ఉంటాయో వాళ్ళకి నెయిల్స్ కోసం సో, కనిపిస్తుంది కదండీ! హెయిర్, నెయిల్, స్కిన్. మన దాంట్లో ఒక మంచి ప్రొడక్ట్ హెయిర్‌కి, స్కిన్‌కి, నెయిల్‌కి అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ 10 రకాలుగా ఉపయోగపడినా అంటే 10, 10, 10 ఒక 30 రకాలుగా ఉపయోగపడేది ఏదన్నా ఉందంటే మనకి హెయిరు, నెయిలు, స్కిన్. సో, ఇందులో మన వాళ్ళు చాలా మంది హెయిర్ గ్రోత్‌కి ఇమ్మంటే నేను రీసెంట్‌గా కూడా చూసాను. ఫస్ట్ నుంచి చూస్తున్నాను. హెయిరు, నెయిలు, స్కిన్ను ఎందుకు సప్లిమెంట్‌లా చూస్తారో నాకు అర్థం అవ్వట్లేదండి. చాలా మందికి హెయిరు, నెయిలు, స్కిన్ అంటే ఒక సప్లిమెంట్లు అనుకుని పక్కన కూడా పెట్టేస్తారు. ఎంతసేపు మనకి హెయిర్, నెయిల్‌తో ఇచ్చేది కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి. నేను లాస్ట్‌లో చెప్తాను. కానీ హెయిరు, నెయిలు, స్కిన్ను అనేది ప్రతి ఒక్కరు వాడొచ్చు. మీరెవరికైనా తల గ్రోతింగ్ లేదు అన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పగలగాలండి. హెయిర్, నెయిల్, స్కిన్ ఖచ్చితంగా తీసుకోండని. కొంతమందంటే అమ్మో! దీనికి 500 అయిపోతున్నాయి కదా! వాళ్ళు షాంపూ తీసుకోరేమో, హెయిర్ ఆయిల్ తీసుకోలేమో అంటారు. కానీ షాంపూలు, హెయిర్ ఆయిల్‌లు ఓన్లీ మీకు పైన తల వరకే. సో, బాడీలోంచి మీకు హెయిర్ ప్రొడ్యూస్ అవ్వడానికి కాదండి. సో, ఎవరైనా సరే హెయిరు అనగానే మీకు గుర్తు రావాల్సింది హెయిరు, నెయిలు, స్కిన్నేనండి. సో, ఒకటి 3 రకాలుగా ఉపయోగపడదు కాబట్టి దాని మీద కాస్ట్ కూడా మీరు చెప్పగలగాలి. ఇంత కాస్ట్ అంటే ఎలా అని అడగనప్పుడు ఇది ఒక్కదానికి కాదండి 3 దానికి పనులు చేస్తది. 3, 30 రకాలుగా పనిచేస్తదని చెప్పాలి. సో, అలా చెప్పడం మనకి ఫస్ట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఓకే అని చెప్తారండి. నో అని మటికి చెప్పరు. ఇందులో మనకి చూడండి ఇందులో మనకి గ్రీన్ టీ అంటే మనకి చాలా మందికి గ్రీన్ టీ అంటే తెలుసు కదండీ! సో, ఆ గ్రీన్ టీ ఆయిల్ తీస్తారండి. అంటే లేత చిగురుటి ఆకులు. గ్రీన్ టీ అంటే స్పెషల్ మనకు తెలుసు కదండీ! లీఫ్ టీ అంటాం మనం. ఆ గ్రీన్ టీ యొక్క ఆకుల ఆయిల్. మనకి తెలుగులో క్లారిటీగా చెప్పాలంటే అంతే. తర్వాతొచ్చి బొరేజ్ ఆయిల్ అండి. బొరేజ్ ఆయిల్ అంటే కనిపిస్తుంది గదండీ! సో, బొరేజ్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా ఉంటది.
సో మన వాళ్ళు ఎవరికైనా టైం ఉండి బొరేజ్ ఆయిల్ కోసం ఒక్కసారి గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ చెక్ చేస్తే మంచి మంచి రిజల్ట్ ఉంటాయండి. అంటే మనం జస్ట్ ఇక్కడ 2, 3 ఫొటోస్ పెట్టలేక టైం లేక మనం చూపించలేకపోయాం కానీ దీనివల్ల రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఇవి ఏమంటారంటే కొంచెం టమాటా చెట్టు టైప్ లో ఉంటాయి. సో దాని వల్ల మన వాళ్ళు చాలా మందికి ఈ విషయం తెలియక అంటే బురిజ చెట్లు ఎలా పెంచుతారా అనే విషయం తెలియదు. గూగుల్లో ఎవరైనా చెక్ చేస్తే తెలుస్తుంది. ఇవి మనకి దేనికి బాగా ఉపయోగపడతాయి అంటే కనుక మన నేల్స్ కి అంటే అద్భుతమైన రిజల్ట్ అండి ఇది. నేను ఇచ్చినవే చెప్తాను కదా, అలాగే నేల్స్ కి మట్టికి పనిచేసేటప్పుడు నేల్స్ ఎవరికైతే పుచ్చుగూరలు వచ్చి విరిగిపోతూ ఉంటాయో వాళ్ళకి ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. ఏయ్ సార్ వాయిస్ క్లియర్ అండి? కొంచెం అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళని మ్యూట్ లో పెట్టండి సార్. మ్యూట్ లో పెట్టాను మేడం, మీరు కంటిన్యూ మేడం, క్లియర్ గానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో సార్ మనకి అమైనో యాసిడ్స్ ఉంటాయండి. మన దాంట్లో ప్రొడక్ట్ లో అమైనో యాసిడ్స్ ఇంకో ప్రొడక్ట్ లో కూడా ఉంటాయండి. అలోవెరా చాలా మందికి స్కిన్ కి అనగానే అలోవెరానే చెప్తారు. ఎందుకనంటే అది 280 రూపాయల లోపే కాబట్టి. కానీ ఇది మనకి 500 చిల్లర పడుతుంది కాబట్టి. అంటే ఇది కాస్ట్ తగ్గుతుంది అనుకుంటున్నారు కానీ మనకి ఇది ఏనికి ఉపయోగపడుతుంది అనేది తెలియదు. అమైనో యాసిడ్స్ అనేవన్నీ ఇందులో లైజిన్ ఉంటుందండి. లైజిన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన బాడీకి లైజిన్ అనేది ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ వచ్చి మనకి విటమిన్ ఈ. విటమిన్ ఈ అనేది మనకి చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. బయోటిన్, విటమిన్ ఈ, బయోటిన్ 2 రాసుకోండి. సో నాకు పీడిఎఫ్ పెట్టే టైం లేదు కాబట్టి పెట్టలేదు. విటమిన్ ఈ, బయోటిన్ ఎందుకు పనిచేస్తుంది అంటే ఒక చర్మానికి గ్రోతింగ్, అంటే మనకి చర్మం మీద కూడా సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్ ని అంటే మనకి యాక్టివ్ చేయడానికి ఎక్కువ అంటే మనకి చాలా మంది ఏంటంటే డస్ట్ వల్ల లేకపోతే వాళ్ళు చేసే వర్క్ వల్ల కొంతమంది ఏంటంటే ఫ్యాటరీలుగా వెళ్తారు. దాని వల్ల కూడా డస్ట్ ఎక్కువ ఫామ్ అయిపోద్ది స్కిన్ మీద. ఆ స్కిన్ మీద డస్ట్ మనకి కనిపించదు. సో అలా ఎవరికైనా మనకి స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బయోటిన్ ఈ విటమిన్ అనేది బాగా వర్క్ చేస్తుంది. సో మన వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిన్ కి ఇది ఎందుకు ఇస్తున్నాం అనేది ఏంటంటే వాళ్ళ చర్మానికి గ్రోతింగ్. అంటే కొంతమంది చర్మం చూడండి చాలా డల్ గా ఉంటుంది, పొడిబారిపోయినట్టు ఉంటుంది, కొంతమందికి పగిలిపోతా ఉంటుంది. సో అలా పగిలిపోయే వాళ్ళకి చర్మం అనేది స్మూత్ గా అవుతుందండి. కొంతమంది చూడండి చెయ్యి వేస్తారు అనుకోండి, అంటే ఆ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అక్క చెల్లెల్లో కూడా కొంతమంది చేతులు తగులుతూ ఉంటాయి కదా, అప్పుడు కొంతమంది చేతులు ఎలా ఉంటాయంటే చాలా రఫ్ గా ఉంటాయి. ఏంట్రా పొలం పనికి వెళ్తున్నారా అన్న టైప్ లోనే ఉంటాయి. లేదు పొలం పనికి వెళ్ళే వాళ్ళవి చాలా మెత్తగా సుతి మెత్తగా ఉంటాయి. సో చాలా మంది ఏమనుకుంటారంటే పనులు చేయడం వల్ల ర్యాపిడ్ వల్ల మొద్దు బారిపోయి అనుకుంటారు. కాదండి, స్కిన్ వల్ల. ఆ స్కిన్ బయోటిక్ అని ఉండే ఇంగ్రీడియంట్ ఉంటది కదా, అది ఏం చేస్తుంది అంటే స్కిన్ ని స్మూత్ గా మెరిచేలా ఉంటది. ఈ విటమిన్ అనేది మనకి బాడీలో ఎక్కడ అంటే మన స్కిన్ లేకుండా మనం ఉండలేం కాబట్టి ఈ విటమిన్ లేకుండా కూడా మనం ఉండలేం. సో మన చర్మం అనేది స్మూత్ గా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి అండి ఈ విటమిన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా చేస్తుంది. మన బాడీలో మనకి బయట డస్ట్ ఫామ్ అయ్యేదాన్ని ఎక్కడైతే మనకి రంధ్రాలు ఉంటాయో అవన్నీ ఈ విటమిన్ లో ఒక భాగం అన్నమాట. సో ఇందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, మినరల్స్ ఉంటాయి. మినరల్స్ ఫోలిక్ ఐరన్ కూడా ఉంటదండి ఇందులో. మినరల్స్ లో వచ్చేది జింక్ ఉంటదండి, మెగ్నీషియం కూడా ఉంటది, కాపర్ కూడా ఉంటదండి. సో మినరల్స్, ఈ మినరల్స్ ఇవన్నీ కూడా మనకి చాలా అతి తక్కువ అమౌంట్ లో, అంటే చాలా తక్కువ అమౌంట్ లో దొరుకుతాయి. ఎందుకంటే ఇవి సార్ ఎవరైనా రాసుకోవాలనుకుంటే ఇంకొకసారి అడగండి సార్, నేను చెప్తాను. ఎందుకంటే మనకి చాలా మందికి ఏంటంటే మనం ఇంత అమౌంట్ పెడుతున్నాం కదా, ఇది అవసరం లేదేమో అనుకుంటారు. సో అందుకని చెప్తున్నానండి. ఈ మినరల్స్ అన్ని మనం విడివిడిగా తీసుకోవాలనుకుంటే
దీని కాస్ట్ వచ్చి ఇంచుమించు 1000 రూపీస్ ఎబో ఉంటదండి. 1000 ఏంటి 2000 పెట్టినా రావండి. ఎందుకంటే ఇందులో ఫోలిక్ ఐరన్, జింక్, కాపర్ ఇవన్నీ కూడా వేరే వేరే దాంట్లో దొరుకుతాయి. మన ప్రొడక్ట్ లోనే ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. సో అలా వాడే కన్నా మనం ఇందులో తీసుకోవడం వలన మన మినరల్స్, విటమిన్స్ వల్ల కూడా మన బాడీ అనేది, మన హెయిర్ అనేది గ్రోతింగ్ ఉంటది కాబట్టి, సో మన వాళ్ళు ఎవరైనా చెప్తున్నా కూడా మీరు అబ్జెక్షన్ చేయక్కర్లేదండి. సో కొంతమంది ఏమనుకుంటారంటే, అరే మేము ఇవన్నీ వాడలేము అంటే మా తలకి వాడతాం తప్ప హెయిర్ కి క్యాప్సూల్స్ వేసుకోలేము అనుకున్న వాళ్ళకి మీరు చెప్పగలగాలి ఇవి క్యాప్సూల్స్ కాదు అని. సో ఇందులో నాకు నచ్చింది ఒకటి ఉందండి, చెప్తాను మీ అందరికి. సో బాగా గుర్తు పెట్టుకోండి. సెలీనో మినరల్, సెలీనియం. సో సెలీనియం అందరికి తెలుసు కదండి. మనం చాలా మంది థైరాయిడ్ కి ఇస్తా ఉంటాం. ఎందుకని? కుకింగ్ ఆయిల్ ఇస్తాం. ఏమి ఇస్తామని అడగలేదు ఎవరు, ఎందుకంటే మైక్ మ్యూట్ లో లేదు కాబట్టి. ఓకే, మనం కుకింగ్ ఆయిల్ చాలా మందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడాలి, మీరు ఈ వాడితే ఇది కూడా వాడాలని చెప్తాం. ఎందుకంటే సెలీనియం అనేది మన కుకింగ్ ఆయిల్ లోనే ఉంటది కాబట్టి, ఇంకా వేరే దాంట్లోనే దొరకదు. పూర్వం బావి వాటర్ లో దొరికేది. ఆ బావి వాటర్ లో దొరకడం వలన చాలా మందికి థైరాయిడ్ అనేవి లేదు, ఆ సమస్య లేదు. కానీ మన హెయిర్, నేలు, స్కిన్ లో కూడా ఈ మినరల్ అనేది దొరుకుతుంది, సెలీనియం. బాగా గుర్తుపెట్టుకోండి. సో మన వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్, నేల్, స్కిన్ అనేది ఇచ్చుకోవచ్చు. థైరాయిడ్, హెయిర్ గ్రోతింగ్ ఉన్న వాళ్ళకి, అదే హెయిర్ గ్రోతింగ్ కావాలనుకున్న వాళ్ళకి, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి వెనక్కి ఆడక్కర్లేదు. హెయిర్, నేల్, స్కిన్ అనేది ఈజీగా మీరు ఇవ్వచ్చు. సో మన కుకింగ్ ఆయిల్ కోసం ఎంత ప్రాచీనంగా చెప్తామో, సో దీనికోసం కూడా అంతే ప్రాచీనంగా మీరు చెప్పగలగాలి. సో మనకంటూ చర్మం మెరవడం, గోర్లు పుచ్చు లేకుండా అందంగా నెయిల్ పాలిష్ చేసుకునేలా ఉండాలనుకోవడం ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. సో మన తల బారుగా ఉండాలి, ఒత్తుగా ఉండాలి. లేదా కొంతమందికి రాలిపోయే క్రమం ఆగాలి అనుకున్నా కూడా మన దాంట్లో తగ్గేది ఏంటంటే హెయిర్, నేలు, స్కిన్ అండి. మీకు నిద్దట్లో లేపినా, పగటాలు అడిగినా, లేదా స్టాప్ పాయింట్ లో నా తల కోసం ఏవి వాడను, నా చర్మం కోసం ఏవి వాడను అంటే ఖచ్చితంగా మీరు చెప్పాలి హెయిర్, నేలు, స్కిన్. సో ఎవరికైనా కూడా అండి, కొంచెం మన ప్రొడక్ట్లు ఏవైనా కూడా ప్రాపర్ వాడే వాళ్ళకి ఇవ్వండి. హెయిర్, నేలు, స్కిన్ వాడే వాళ్ళకి ఖచ్చితంగా ఒక 15 డేస్ తల ఖచ్చితంగా ఉడతదండి. ఇది అసలు జూమ్ లో మామూలుగా మనం చెప్పినప్పుడు పని చేస్తదని చెప్పాలి, కానీ పని చేయదని చెప్పడం కరెక్ట్ కాదనుకుంటారు. కానీ ఎవ్వరికైనా కూడా మీరు ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా అంటారు జుట్టు ఊడిపోతుంది. ఆ మాట ఖచ్చితంగా వస్తది. సో నాకు అలా 2, 3 వచ్చినియి. సో నేను అవి సాల్వ్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి. కొన్ని కొత్త వాళ్ళు అయ్య బాబోయ్! జుట్టు ఊడిపోతుంటే ఆ అమ్మాయికి పడలేదేమో, ఆ అబ్బాయికి పడలేదేమో అని కంగారు పడతారు. సో అలా పడకండి. జుట్టు ఊడిపోవడం కారణం ఏంటంటే, మనం తల దూకునేటప్పుడు తల ఊడిందనుకోండి, అది మనం ఏమనుకుంటామంటే ఇవాళ దువ్వాం కదా! అందుకే ఊడిందనుకుంటాం. కానీ అది గ్రోతింగ్ లేకపోవడం వల్ల ఊడతది. అంటే రేపు ఊడేది ఈ రోజే ఊడిపోతది. అలా దువ్వడం వల్ల కాకుండా మనం క్యాప్సూల్ యేసుకునేది ఏమవుద్దంటే, వెంటనే అవి ఒక 15 రోజులు, 20 రోజులు మనకి వర్క్ చేయడం స్టార్ట్ చేయగానే, మనకి చూడండి వీక్ అంటే చూడండి ఎండిపోయిన ఆకులు ఎక్కువ రోజులు చెట్టుకుండవు. కొన్ని రోజులకైనా రాలిపోతాయి. కొన్ని పొండిడాకులుంటాయి. అవి రేపు రాలతాయి. అలా కొన్ని రాలుతా ఉంటాయి. అలా రాలే క్రమంలో ఏమవుతదంటే, ఇవన్నీ మనకి ఒక్కసారిగా రిమూవ్ అవుతాయి. వీళ్ళు వాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ప్రాపర్ ఐడీ అంటే ఖచ్చితంగా రాలుతదని చెప్పలేదు నాకు అని అనుకోకుండా, ఉన్నదుంటే చాలు లేనిదెందుకు అన్న ఫీలింగొచ్చేస్తారు. అదే మీరు ముందుగానే ఈ 15 రోజులు, 20 రోజులు హెయిర్ రిమూవ్ అవుతదండి. మీరు కంగారు పడకండి. తర్వాతొస్తది అని అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళొక క్వెషనేస్తారు. ఇప్పుడున్నది ఊడిపోయి తర్వాత వస్తదని గ్యారంటీ ఏంటని. అప్పుడు కొంతమందికి మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, వచ్చే తల గోరంతుంటది. ఊడిపోయే తల బోరంతుంటది. అదే చూస్తారు గానీ మీరిది చూడలేరు. కాబట్టి 3 నెలలు కంటిన్యూ వాడాక, మీకు తల చిక్కబడకపోతే నన్నడగండి. తల ఊడకపోతే నన్నడగండి. అనే క్వెషను, ఆన్సరు 2 మీరివ్వాలి. ఊడతదన్న క్వెషను, ఎందుకు రాకుండా ఉండాలి అది ఎందుకు రాకుండా ఉంటది, ఇలా ఒత్తుగా ఉంటదనే ఆన్సర్ కూడా మీరివ్వగలగాలి. సో, హెయిరు, నేలు, స్కిన్ అనేది ఖచ్చితంగా మీరిచ్చినప్పుడు వాళ్ళకి చెప్పండి. హెయిర్ రిమూవ్ అవుతది.
గ్రోతింగ్ హెయిర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సార్ క్లియర్ గా ఉంది కదండి వాయిస్? ఎస్ మేడం, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇవాళ నేను ఒక సెక్షన్ అదే ఒక ప్రోడక్ట్ కోసం చెప్పాలనుకున్నాను, కానీ ఈ రోజు నేను డెప్త్ గా వెళ్ళి బాగా వివరించాలని అనుకున్నాను ఫస్ట్. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇవాళ ఫీల్డ్కి వెళ్తే ఒక వారం నుంచి మనకి ఏంటండి వర్షపాతం నమోదైంది కదా బాగా. సో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది నాకు అంటే మన వాళ్ళకి చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు. తెలియదు కాబట్టి వాళ్ళు యూజ్ చేయలేకపోవచ్చు. కొన్ని కొన్ని అలోవెరా ఆమ్ల ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి అవి వాడొచ్చు. కానీ మనకి ఇప్పుడు సీజన్ మారింది, వర్షాకాలం వచ్చింది కాబట్టి కొంతమంది కొన్నిటితో బాధపడతారు. అవేంటో నేను చెప్తాను మీకు. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? థ్యాంక్ ఎస్ మేడం, ఎస్. ఓకే సార్, ఓకే. మెసేజ్ కూడా పెడుతున్నారు. సో మనకి కనిపిస్తున్నాయి కదండి లంగ్స్. వాతావరణం మారింది అనగానే మనకి ప్రభావం చూపించేది ఏమైనా ఉన్నాయంటే లంగ్స్ అండి. సో మన లంగ్స్ ఏవై సార్ కొంచెం అన్మ్యూట్ లో ఉండండి సార్, వాయిస్ వస్తుంది సార్ నాకు. ఓకే మేడం, చూడండి క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనకి ఊపిరి పీల్చుకునే దాన్ని ట్రాకియా అంటారండి. సో మనం చాలా మంది బయటికి వెళ్తారు, అంటే నేను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను, కొంతమంది అర్థం కాకపోతే అడగండి. ట్రాకియా అనేది ఏంటంటే మనకు ఊపిరి పీల్చుకునేదండి. ఇప్పుడు మన చాలా మంది గొంతు గొంతు అంటారు కదా, ఆ గొంతులో 2 పార్ట్స్ ఉంటాయండి. ఆ 2 పార్ట్స్ ఏంటంటే ఒకటి ఫుడ్ ది, ఒకటి గాలి పీల్చుకునేది. ఆ గాలి పీల్చుకునే దాన్ని ట్రాకియా అంటారు. చాలా మంది ఏంటంటే మాకు డస్ట్ పట్టేసింది, బనానా తింటాము, లేకపోతే కొంతమంది వాటర్ తాగుతారు దగ్గొస్తున్నప్పుడు. కానీ కొంతమంది తెలియని విషయం ఏంటంటే గాలి పీల్చుకునే రంధ్రం వేరు, మనం భోంచేసిన తర్వాత మింగే రంధ్రం వేరండి. ఆ ట్రాకియాలోనే 2 ట్రాక్స్ ఉంటాయండి. సో క్లియర్ కదండి? ఇవి బ్రాంకస్ కనిపిస్తున్నాయి సార్, నేను జూమ్ చేస్తున్నాను. సింపుల్ గా చెప్తున్నాను, మన వాళ్ళకి ఒకవేళ కొంతమందికి పేర్లు అర్థం కాకపోతే, బ్రాంకల్స్ అనేవి ఒక చెట్టు కొమ్మ లాంటివి. చూడండి అక్కడ చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయి కదా, కొమ్మలు విడిపోతాయి కదండి. సో బ్రాంకియస్ అనేవి అవి. ఒకసారి మీకు జూమ్ చేస్తున్నాను, క్లారిటీగా చూసుకోండి. ఓకే, ఇవి ఏంటంటే మనకి మనకి గాలి పీల్చుకున్న తర్వాత ఇవే మన లంగ్స్ అందిస్తాయి. సో లంగ్స్ మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఎప్పుడైనా ఏదైనా ఒకసారి దగ్గు వస్తుందేమో అనుకుంటారు. కానీ కొంతమంది దీని వల్ల చాలా సఫర్ అయిపోతారండి. వాళ్ళు ఎవరంటే ఉబ్బసం, అంటే మనకి ఆస్మా కంప్లైంట్ అంటారు చూడండి, ఎక్కువగా ఆస్మా వచ్చేస్తా ఉంటది వాళ్ళకి. ఏంటంటే ఊపిరి పీల్చుకోలేకపోవడం వల్ల ఆస్మా అంటారు. వాళ్ళకి ఉబ్బసం అనేది తెలుగులో చెప్తున్నానండి. చిన్న పిల్లల నుంచి నడి వయసు నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అటాక్ అయ్యేది ఏదైనా ఉందంటే ఆస్మా. దగ్గు, దగ్గు కూడా అంతేనండి. ప్రతి చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గు అనేది కామన్ అనుకుంటారు. బయటికి వెళ్ళం దగ్గు వచ్చేస్తుంది, లేదు ఏదో తాగం దగ్గు వచ్చేస్తుంది, నూనె ఏదో వాడడం దగ్గు వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు దగ్గు వచ్చేస్తుంది. కొన్ని అంటే జబ్బులా తీసుకోండి, కొన్ని ఏంటంటే మనకి డస్ట్ అలర్జీ కావచ్చు. కొంతమందికి ఏంటంటే స్మోక్ పడదు, అంటే పొగ పొగ పడదు. కొంతమంది సిగరెట్లు కాలుతారు. దానివల్ల కూడా చాలా మందికి ఏంటంటే లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అలా మన వాళ్ళు మేమేం తాగమండి, మేమేం తినమండి, అసలు మా ఇంట్లో సిగరెట్ ఎవరు కాల్చరండి అంటారు. అది కూడా కరెక్ట్ అండి. కొంతమంది ఇళ్లలో సిగరెట్ కాల్చరు. ఎందుకంటే పిల్లలున్న ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఖచ్చితంగా ఇవన్నీ అవాయిడ్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ లంగ్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయండి. సో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి తేడా ఏంటంటే
ఏదైనా వచ్చేటప్పుడు మన బాడీ ఎంత స్టిఫ్ గా ఉంటదో అదే చిన్న పిల్లలకైతే కనుక అంత స్టిఫ్ గా ఉండదు. సో నేను లంగ్స్ కోసం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో మన జూమ్ లో ఎవరైనా ఉంటే కనుక ఎవరి గురించి కాదండి, ఎవరు చేస్తున్నట్టు కూడా మాకు తెలియదు ఎవరును. కానీ మనం చెప్పేటప్పుడు మట్టికి ఖచ్చితంగా చెప్పగలగాలి కాబట్టి. సో మనం వదిలేది, మనం పీల్చుకునే ఆక్సిజన్ నేచురల్ గా మనకి చెట్ల నుంచి వచ్చింది పీల్చుకుంటాం. కానీ వదిలేది కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. సో మనం పీల్చుకునేది ఇంకొకటి కూడా ఉందండి. అది మోనాక్సైడ్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అంటారండి. ఇది ఎలా వస్తదంటే కార్ల నుంచి, బైకుల నుంచి వచ్చిన పొగని, ఆ పొగనే మోనో ఆక్సిజన్ అంటారు. అదేంటంటే మనకి లంగ్స్ కి ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి తెరుచుకోకుండా వాటి కణాలని బ్లాక్ చేసేస్తాయన్నమాట. సో ఇంతకు ముందు ఆస్మా 1000 మందిలో కాదు, 10,000 మందిలో ఒకడికొస్తే ఇప్పుడు 100 మందిలో 10 మంది ఆస్మా కంప్లైంట్లతో బాధపడుతున్నారు. ఇక్కడ చూడండి, నేను కింద ఒక అంటే వేరు వేరుగా పెట్టలేదు. సో కలిపి పెట్టేశాను. బ్రాకియల్స్ కొమ్మలని చెప్పాను కదండి. మనకి ఒక చెట్టు కొమ్మ అనేసి ఆ బ్రాకియల్స్ ఏం చేస్తాయంటే మనకి గాలి పీల్చుకునే రంధ్రాల వరకు బ్రాకియల్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే గాలి పీల్చుకోవడానికి. ఒక బ్రాకియల్స్ ఏం చేస్తాయి, గాలి తీసుకొస్తాయి కదా. ఆల్వియోల్స్ ఏం చేస్తాయంటే అవి రిమూవ్ చేస్తాయి. అంటే మనకి ఎక్స్చేంజ్ చేస్తాయి అన్నమాట. అంటే చెడ్డ గాలి, మంచి గాలి అంటాం కదండి. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. సో ఆ రెండు ఏం చేస్తాయంటే గనక మంచి తీసుకుని చెడు వదులుతూ ఉంటాం కదా మనం, గాలి. ఆ గాలిని వదులుతా ఉంటుంది. సో మన వాళ్ళు ఎవరైతే అలా వదులుకోలేకపోతున్నారో వీటికి చాలా మందికి ఏంటంటే ఈ ఆస్మా కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, దగ్గు, జలుబులు అంత మాటలు వచ్చే వాళ్ళకి చాలా మంది చూడండి రొంప పడుతుంది. ఆ రొంప పట్టిన వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు కడుపులోంచి వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ మన ముక్కు వరకే ఉంటదండి. సో గొంతు వరకు వస్తది లేకుంటే. అంతేగాని మన కిందకి ఊపిరితిత్తుల వరకు వెళ్దండి. ఊపిరితిత్తుల వరకు లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా అంటే కొంతమంది చూడండి భోంచేస్తాం కదా. సింపుల్ గా చెప్పాలంటే భోంచేస్తాం కదా. అప్పుడు భోంచేసేటప్పుడు చాలా మంది నవ్వొద్దు, మాట్లాడొద్దు అంటారు. ఎందుకో తెలుసా అండి? మనకి నేను చెప్పాను కదా, మనకి గొంతులో 2 దారులుంటాయి. అవి నేను సింపుల్ గా చెప్పాలనుకుంటే రైట్, లెఫ్ట్ అనుకోండి. రైట్ దారి వేరు, లెఫ్ట్ దారి వేరు. సో ఈ 2 దారుల్లో మనం భోంచేసేటప్పుడు నవ్వడం గనుక చేస్తే గనక ఒక పక్క ఫుడ్ ఎళ్ళేది, ఒక పక్క గాలెళ్ళే దాంట్లో సడెన్‌గా గాలెళ్ళే ఆ రంధ్రం తెరుచుకుని మన ఫుడ్ అందులోకెళ్ళిపోతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పొలమారితే ముక్కులోంచి కూడా వచ్చేస్తది. అది ఎలా వస్తదనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఈ రంధ్రాల్లో ఒక దాంట్లో తలుపు లాంటిది ఒకటుంటది. అంటే మనకి గాలి వెళ్ళే బ్లాడర్ ఏదైతే ఉందో ఆ గాలి బ్లాడర్ అనేది తెరుచుకుని, అది తలుపు లాంటిది తెరుచుకుని అందులోకి మన ఫుడ్ ఎళ్ళిపోవడంతో మళ్ళీ అది రియాక్షన్ అవుతది కాబట్టి అది మనకి ముక్కులోకి రిటర్న్ వచ్చేస్తది. సో లోపలికి వెళ్ళడానికి ఉండదండి. అది ఓన్లీ గాలి వెళ్ళడానికి మట్టికే. అందుకే మనకి గొంతులో కూడా 2 ట్యూబ్స్ ఉంటాయండి. సో ఒక్కటే పట్టుకున్నాం కదా ఆహా! ఒకటే పట్టుకోండి. సో మన దాంట్లో ఎవరైనా వాడొచ్చిన ఒక ఐటెమ్, అదే ఒక ప్రొడక్ట్ ఉందండి. అండ్ గ్రేట్ అన్నమాట. ఇది రీసెంట్ గా మేము ఒకళ్ళకి ఇచ్చాము. సో ఆవిడ నిజంగా జూమ్ లోకి ఇవాళ వచ్చుంటే కనుక నేను టెస్టిమోనియల్ చెప్పిస్తాను ఖచ్చితంగాను. సో మనకి చూడండి, నేను డ్రాయింగ్ వేస్ లో కూడా చూపిద్దామని చెప్పేసి తీశాను. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే డ్రాయింగ్స్ లోనే క్లారిటీ వస్తదండి. ఇవి మన ఆక్సిజన్ లెవెల్స్ మనకెందుకు ఉపయోగపడతాయంటే, చూడండి ఇప్పుడు నిజంగానే మన నరాలన్నిటిలో అంటే చూడండి, ఎక్కడన్నా పాము కరిచిందనుకోండి, అక్కడ కట్టేయాలి, విషం పైకెళ్ళకూడదు అనుకుంటారు కదా. అలా మన నరాల సిస్టమ్ ఏదైతే ఉందో, అక్కడ ఇవి కూడా నరాలనేవి చెట్లల్లా, కొమ్మల్లా ఉంటాయి. ఇవి మనం ఎక్కడ చూసినా ఉంటాయి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, ఇవి ఈజీగా
చెడిపోతాయంట కదా అంటారు. కానీ అవి చేసే పని ఈజీ కాదండి. చాలా కష్టం. సో, ఆక్సిజన్ కొంతమంది ఆస్మా కంప్లైంట్ ఉన్న వాళ్ళకి గురక ఎక్కువగా వస్తది. ఆవేశపడిపోతా ఉంటారు. కొంతమందికి ఊపిరి పీల్చుకున్నప్పుడు నొప్పొస్తా ఉంటది. ఇది ఆస్మా కంప్లైంట్ ఉన్న వాళ్ళకి వస్తది, లేని వాళ్ళకి వస్తది. ఎందుకంటే వాళ్ళ రంధ్రాలనేవి మూసుకుపోతున్నప్పుడండి. అంటే వాళ్ళు గాలి పీల్చుకునేవి అంటే మనకి ఏవైతే గాలి పీల్చుకుంటున్నాయో, అప్పుడు ఆ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేరు. ఒక్కసారిగా ఉండి నైటు చాలా మంది ఒక్కసారిగా సడెన్‌గా ఊపిరి పీల్చుకుంటారు. గట్టిగా. అంటే నేను సౌండ్ చేస్తే మీకు అర్థమవుద్దో లేదో తెలీదు గానీ, ఒక్కసారిగా అమ్మో బాబోయ్! అనేస్తారు చూడండి ఊపిరి రాలేదు, అందలేదని అలా. అలా ఎవరికైతే మన వాళ్ళు అంటే ఆహ్, వే మూసుకుపోయి రంధ్రాలు తెరుచుకోకుండా వాళ్ళ కణాలు యాక్టివ్‌గా లేని వాళ్ళుంటారో వాళ్ళ కణాలు యాక్టివ్‌గా లేని వాళ్ళు ఖచ్చితంగా మందు వాడాల్సిందే. సో, రెస్కో కేర్ మనకి అనేది. అందులో మనం ఉంటామా? సో, ఇది మన వెస్టేజ్ అనదర్ ప్రొడక్ట్ అండి. రెస్కో కేర్. రెస్కో కేర్ అండి ఇది. చాలా మంది రెస్కో కేర్ అంటారు. నేను కూడా అలాగే అలవాటు. రెస్కో కేర్ కానీ మనం కొంతమందికి రెస్కో కేర్ అన్నా పర్వాలేదు కానీ, కొంతమంది పర్టికల్‌గా రెస్కో కేర్ అన్నావేంటి? రెస్కో కేర్ కదా అని అడుగుతారు. సో, మనం చెప్పేటప్పుడు కొంచెం ప్రాపర్‌గా చెప్తే గనక ఆ మిస్టేక్ అని ఉండదుండదు. రెస్పో కేర్ అండి ఇది. మనకి ఇది దేని వల్ల తయారవుతదంటే తులసి నుంచి తయారవుతదండి. తులసి నుంచి, దాసం చెక్క నుంచి, పసుపు నుంచి, మిరియాల నుంచి, అల్లం నుంచి. సో, ఎవరైనా రాసుకునేవాళ్ళుంటే రాసుకోండి. నేను పీడీఎఫ్ పెట్టలేదు. అంటే మనకి ఇక్కడ టైం లేదని చెప్పాను గదా! సో, ఎవరైనా కూడా ఇవి చాలా మంది ఇంట్లో వాడుకుంటేనే వేడి చేసేస్తది. ఇందులో వాడడం వల్ల ఉపయోగం ఏంటనుకుంటారు. కానీ మనకి ఇవన్నీ కూడా మూలికలంటారండి. మన వాళ్ళు పసుపే కదా అనుకోవచ్చు. అల్లమే కదా, మిరియాలే కదా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ మూలికలంటారు. ఈ మూలికలేంటంటే మన ఏవైతే ఉన్నాయో లంగ్స్‌కి ఎఫెక్ట్ అయ్యేవి. లంగ్స్‌కి మనకి ఏదైతే ఆక్సిజన్ రావాలో దాన్ని ప్యూరిఫై చేస్తదండి. మనం బయట తీసుకునే గాలి లంగ్స్‌లో మనం తీసుకునే గాలి ఏదైతే ఉంటదో అది బ్రోకట్స్ అనేవి ఎక్కువ ఫార్మ్ అవ్వకుండా ఉంటాయండి. ఓకే. మనకి చాలా మందికి కఫంతో బాధపడుతుంటారు. కఫం పట్టేసింది మాకు అంటారు. అలాంటి వాళ్ళకి కఫం అనేది ఫార్మ్ అవ్వకుండా ఉంటది. అదే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి లంగ్స్ చాలా మంది అంటే ఒక కంప్లెయింట్ ఉన్న వాళ్ళే కాదండి. కంప్లెయింట్ లేని వాళ్ళు కూడా అంటే 100% ఆక్సిజన్ ఎవరైతే నేచురల్‌గా తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మన రెస్కో కేర్ డైలీ యూజ్ చేసుకోవచ్చు. సో, మన వాళ్ళు అంటే కొంతమంది మిగతా వాళ్ళందరిని అనను. కొంతమంది మనకేదైనా వాడాలి అంటే, నాకు జలుబు లేదు కదా! నాకు దగ్గు లేదు కదా! అంటారు. సో, అలా కాదండి. ఇప్పుడు మనకి సీజన్ చూడండి. సీజన్ వెంటనే మారింది. వారం రోజులు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఫీవర్‌లనేవి స్టార్ట్ అయిపోతాయి. మనకు తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో కూడా మనం చెప్పలేకపోతే ఎలాగా? ఒక్క రెస్పో కేరొచ్చి మనకి ఒక్కళ్ళకి జలుబు చేసిందనుకోండి, ఇల్లంతా వచ్చేస్తది. అలా ఎలర్జీతో ఉన్నవాళ్ళు ఒకళ్ళకి వ్యాపించకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా రెస్పో కేర్ అనేది ఒకటుంటది అని మీరు చెప్పగలగాలి. ఈ ఆస్మా కంప్లెయింట్ అనేవి దగ్గు, జలుబు అనేవి పర్వాలేదు గానీ, ఆస్మా అనేది ఏంటంటే ఎలర్జీ నుంచి కూడా ఆస్మా కంప్లెయింట్ అనేది ఎక్కువవుతదండి. ఇప్పుడు చూడండి మాకు చలికాలం వచ్చిందంటే ఆస్మా పెరిగిపోద్దండి. లేపోతే లేదంటారు. అలా ఒక్కో కాలం బట్టి ఎలర్జీలు బట్టి కూడా ఆస్మా కంప్లెయింట్ ఇది ఎక్కువైపోతుంది. సో, మనకి పూర్తిగా డస్ట్ ఎలర్జీ కానివ్వండి, దగ్గు కానివ్వండి, జలుబు కానివ్వండి, లేదు ఇంకేమన్నా సైడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వాళ్ళ లంగ్స్ చిన్నయి అవుతున్నాయంటారు కొంతమంది. కొంతమంది లంగ్స్‌కి ప్రాపర్‌గా అంటే వాళ్ళు పీల్చుకునే గాలి కలుషితం. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా, ఖచ్చితంగా వాళ్ళైతే ఆక్సిజన్ తీసుకోలేరు. కార్బన్ డయాక్సైడ్ కలిపే తీసుకుంటారు.
సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మనది న్యాచురల్ గాలి అంటే న్యాచురల్ గా గాలి పీల్చుకునేది ఏమన్నా ఉందంటే కనుక రెస్పోకేర్. సో మన వాళ్ళకి కొంతమందికి డౌట్ రావచ్చండి. రెస్పోకేర్ మేము అందరం వాడలేం కదా, మనకి ఇంత ఇన్కమ్ లేదు కదా అంటారు. సో మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ అంటే చాలా మందికి ఇన్కమ్ కోసం కూడా ఆలోచిస్తారు, ఆరోగ్యం ఆలోచించాలి, ఇన్కమ్ కోసం కూడా ఆలోచించాలి. సో సీజన్ మారేటప్పటికి అంటే మనకి రెస్కో కేరు ఎందుకంత పర్టికల్ గా చెప్తున్నామంటే, ఈ రెస్పో పేరే కొంతమందికి జలుబులు దగ్గులు నేచురల్ అనుకుంటారు. అంటే వారానికి ఒకసారైనా జలుబు చేస్తది, నెలకు ఒకసారి జలుబు చేస్తది. ఆ జలుబు కూడా ఒక రకం వైరస్ అండి. చాలా మందికి పిల్లలకు వచ్చిన పెద్దలకు వచ్చిన ఒక్కరికి వచ్చిందంటే ఇల్లంతా జలుబు చేసేస్తది. అలాంటప్పుడు మనం ఏం చేసినా కూడా అంటే కొంతమందికి ఆవిర్లు పట్టొచ్చు, కొంతమంది మెడిసిన్ వేసుకోవచ్చు. కానీ అలా కూడా కొంతమందికి అయితే నిద్ర కూడా పట్టదండి. ఎందుకంటే హెడేక్ కూడా వచ్చేస్తది జలుబులో. కొంతమందికి ఈ ఊపిరి అందలేని వల్ల ఏంటంటే వాళ్ళు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోలేక కూడా వాళ్ళ బీపీ అనేది డౌన్ అయిపోతూ ఉంటదండి. ఇందులో కూడా సెలెనియం అని ఒక మినరల్ అని చెప్పాను కదా. సో ఇందులో కూడా ఉంటదండి. ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రెస్పో కేరు మనం ముందు నుంచి వాడితే లాభం ఏంటంటే, అంటే డబ్బులు లేని వాళ్ళు మాకు డబ్బులు లేవంటారు కదండి, వాళ్ళకి చెప్పగలగాలి. ఇది ముందు నుంచి వాడితే జలుబు రాదు, దగ్గు రాదు, ఆస్మా రాదు, లంగ్స్ కి ఎఫెక్ట్ అవ్వు. మనం ఆక్సిజన్ బయట ఎలా తీసుకుంటున్నామో అది డిఫరెన్స్. మనం ఎయిర్ ప్యూరిఫైరే వాడక్కర్లేదండి ఖచ్చితంగా. అంటే ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకున్న వాళ్ళు పర్వాలేదు కానీ ఎయిర్ ప్యూరిఫైర్ లాగా ఎలా యూజ్ అవుద్దో మన రెస్పో కేర్ కూడా అలాగే యూజ్ అవుద్ది. సో మన వాళ్ళు అందరూ వెస్టిజన్ అందరూ కలిపి ఓట్ ఏమైనా వెయ్యాలి అంటే ఇలాగా సీజన్ మారినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళి ఆక్సిజన్స్ పెట్టించుకునే కన్నా రెస్పో కేర్ వాడి మన వెస్టేజ్ లో డబ్బు సంపాదించుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతామండి. ఎక్కడికో అంటే మన రిచ్ హౌస్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే రెస్పో కేర్ వాడతాం, ఏ దగ్గు జలుబు రాదు. చాలు ఒక ఒక 100 పీవీలు మనమే తీసుకుంటాం, మన కింద చూసిన వాళ్ళు మనల్ని చూసి తీసుకుంటారు. అలా తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మన మాటే వింటారండి. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ నమ్మి మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఆ బిజినెస్ బిల్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనం చెప్పింది ఏంటంటే వాళ్ళకి మనం వాడిన ప్రొడక్ట్ కాబట్టి వాళ్ళు నమ్మి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనేది ఏం చేస్తారంటే యూజ్ చేస్తారు. యూజ్ చేసి ఒక 10 మందికి అయితే ఖచ్చితంగా షేర్ చేస్తారు. సో ఇవాళ ఈ రోజు ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకోండి, రెస్పో కేర్ అందరూ యూజ్ చేయాలని. దీంతో పాటుగా నా సజెషన్ నేను పెట్టలేదు కానీ పీడిఎఫ్ పెట్టకుండా చెప్తున్నాను. స్పైసీ టీ, స్పైసీ టీ పంచ తులసి ఖచ్చితంగా వాడండి. అవి కూడా కొన్ని మూలికలతో, పంచ తులసి అయితే 5 తులసిలతో తయారు చేస్తారు. నెంబర్ 1 గా పనిచేస్తాయండి ఈ 3 కూడా. డస్ట్ ఎలర్జీ నుంచి మనకి ఇలాంటి వర్షపాతంలోంచి ఖచ్చితంగా మనల్ని మనం ప్రొడ్యూస్ చేసుకోకపోతే ఫీల్డ్కి వెళ్ళి ఏం చేస్తాం? మనమే దగ్గుతూ తుమ్ముతూ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళే దగ్గు తగ్గించుకోలేదు మనకేం చెప్తారు అనుకుంటారు. సపోజ్ వాళ్ళ ఇంట్లోనే ఒక నలుగురు ఆస్మా కంప్లైంట్ పేషెంట్లు ఉన్నారనుకోండి, మనం దగ్గుతూ ఉంటే వాళ్ళే దగ్గుతున్నారు మనకేమి ఇస్తారని ఆ ప్రాబ్లం కూడా మన దగ్గర మెన్షన్ చేయడానికి ఒప్పుకోరు. సో ఇది ఇంత మంచి అవకాశం నాకు వచ్చినందుకు, నేను చెప్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మనకి పంచ తులసి కోసం చెప్పాను కదండి. సో పీడిఎఫ్ పెడతలేదని తప్పుగా అనుకోకండి. సో టైం లేదు. పంచ తులసి 5 తులసిలతో తయారు చేస్తాను. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక గ్లాస్ వాటర్ వాళ్ళు తాగలంత వాటరే. ఆ గ్లాస్ వాటర్ లో 2 చుక్కలు పిల్లలకి వేసి ఇవ్వండి డైలీ. వాళ్ళకి దగ్గు వస్తేనే ఇవ్వాలి, జలుబు చేస్తేనే ఇవ్వాలి అనుకోకండి. లేదు మేము అలా ఇవ్వమనుకుంటే ఒక తులసి మొక్కలను పెంచుకోండి, 2 తులసి ఆకులు తినిపించండి. స్పైసీ టీ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అందులో 8 మూలికలు అని చెప్పాను కదా, మిరియాలు, లవంగం అని ఇవన్నీ కలిపితే మూలికలు 8 రకాలైన మూలికలు ఉంటాయి. సో స్పైసీ టీ తాగడం వలన చాలా మందికి డస్ట్
అనేవి డస్ట్ కంప్లైంట్ ఉంటుంది చాలా మంది, డస్ట్ ఎలర్జీ, అవి కూడా తగ్గుతుందండి. సో మన వెస్టేజ్ని ఎవరైతే ఉన్నారో ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు మనం పూర్తి ఆరోగ్యంగా ఉండాలనేదే నా కోరిక. సో ఇప్పుడు ఈ ఇంత మంచి సెక్షన్ నేను 10 మందికి చెప్పగలిగేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ అయిన రమేష్ సార్కి, మా మెంటర్ అయిన ఉదయ్ సార్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. సో వాట్ యూ సార్? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ గా మీ సెషన్ అయితే జరిగింది. అలాగైతే లేడీస్ కి ఇంపార్టెంట్ అయిన హెయిర్, స్కిన్, నెయిల్స్ వాళ్ళు కోరుకునేది కూడా అవే. వాళ్ళ జుట్టు అందంగా ఉండాలని, వాళ్ళ స్కిన్ బాగుండాలని, వాళ్ళ గోళ్ళు బాగుండాలని.